వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ప్రత్యక్షమైన ముసలై. సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క. నేర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తాం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్. మేడారం హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించిన సీతక్క తిరుగువారం పండుగ అంగరంగ వైభవంగా గిరిజన పూజారులు సంస్కృతి సాంప్రదాయాల నడుమ నిర్వహించారు. జాతర ముగిసిన అనంతరం మొదటగా వచ్చే బుధవారం రోజున తిరువారం పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాజాతర ముగిసిన అనంతరం కూడా మేడారం జాతరకు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని, తిరుగువారంతో మేడారం మహాజాతర సమాప్తం అవుతుందని అన్నారు. మేడారంలో నిరంతర పారిశుద్ధ పనులు నిర్వహించాలని అన్నారు. ఇంకా జరగాలి. మధ్యలో ఎవరు రాకుండా వీళ్ళే దర్శనం చేసుకుంటారా? నమస్తే అండి. ఆత్మ అక్క జరిగింది కదా అక్క, ఇంకా ఇంకా జరగండి అక్క. అధికారులు కానీ దర్శనం చేసుకుంటారా? నమస్తే అండి. అరే డిపిఓ వస్తాడు అంత పెద్ద మనిషి.
బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో కొల్లూరు మండల ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంప్లాయీస్ రిక్రియేషనల్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే గెలుపు దిశగా మనమందరం సంసిద్ధులు అవ్వాలని చెబుతూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధిలో భాగంగానే డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో 11-10 సంవత్సరాలకు పట్టింది. వీధి లైట్లు కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. ఆర్కే గారి దృష్టికి కాలనీ తరఫున అసోసియేషన్ 2020లో ప్రారంభించి అసోసియేషన్ తరఫు నుంచి మేము ఒక లెటర్ ఆర్కే గారికి సమర్పించాము. మా కాలనీలో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, ఇలా ఇబ్బందులు పడుతున్నామని ఆర్కే గారు ఇట్లా అని చెప్పి మేము సార్కి విన్నవించుకోవడం జరిగింది. ఆ లెటర్ పరంగా ఆర్కే గారు మా అందు దయించి తర్వాత ఆయన ఈ కాలనీని సందర్శించి ఆ తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని అడిగిన తర్వాత మేము రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, 2 పార్కులు ఉన్నాయండి. మా పార్కులు కూడా డెవలప్మెంట్ చేయమని అడిగాము. దాంతో భాగంగానే అడిగితే దీనికి మొత్తం కలిపి ఆయన రోడ్లు ఇమీడియట్లీగా గ్రావెల్ రోడ్లు ఏర్పాటు చేసి డ్రైనేజ్ కచ్చా డ్రైన్లు కొట్టి మాకు చూపించారండి. తర్వాత 2 పార్కులు పూర్తి డెవలప్మెంట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి దానిలో భాగంగానే మట్టి మెరకతోలు ఇచ్చిన దానికి తర్వాత దాన్ని ఓపెనింగ్కి వచ్చారండి. నిన్న వచ్చిన సమక్షంలో మా కాలనీ పెద్దలందరం కలిసి, కాలనీ వాసులందరం కలిసి సార్తో పాటు ఒక చిన్న విన్నపం అడిగామండి. ఒక తల్లిని ఒక కొడుకుగా ఒక అన్నం పెట్టు అమ్మ అని అడిగితే అయ్యా ఉండయ్యా వండి పెడతానని ఒక 10 సెకండ్లు టైం ఇచ్చే అమ్మ కంటే అలాంటి ఆలోచన కొంచెం టైం తీసుకుంటుంది తల్లి అనేది. వండి పెడతానుండు లేకపోతే పెట్టుకొస్తా ఉండాలని చెప్తుంది. కానీ ఆర్కే గారు అంతకు మించి మేము నిన్న అడిగిన 5 నిమిషాల్లో బోర్వెల్ పిలిపించి అర్ధగంటలో బోర్ స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి మేము ఈ విధంగా బోర్ని ఏర్పాటు చేసి ఈరోజు బోరు మోటార్ బిగించి కరెంట్ లాగి మోటార్ బిగించి నీళ్లు బయటకు వచ్చే విధంగా మాకు ఏర్పాటు చేసి ఇంత త్వరగా చేసిన ఆర్కే గారికి ఇంత ఆశ్చర్యం వేసింది మా కాలనీ పెద్దలందరికీ, మా కాలనీ వాసులందరికీ. ఇంత ఒక అర్ధగంటలో ఒక పూర్తి డెసిషన్ తీసుకుని మాకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసి మా కాలనీ వాసులకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా ఆర్కే గారు చేసిన ఏర్పాటుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కాలనీ తరఫున మా అందరికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆర్కే గారు చేస్తారు కాబట్టి ఆర్కే గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మా కాలనీకి అభివృద్ధి కార్యక్రమాల్లో వీటన్నిటి బదులు దగ్గర ₹1 కోటి వరకు మాకు వెచ్చించి మా కాలనీ అభివృద్ధికి చాలా ప్రోత్సహించి మమ్మల్ని ఏది అడిగితే అది మాకు మా శ్రీనివాస కాలనీ తరఫున ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము లైఫ్ లాంగ్ మర్చిపోలే విధంగా చేశారు మా కాలనీకి. నిదర్శనం ఏంటంటే ఆర్కే గారికి పని విషయంలో కంటెంట్ ఏంటంటే నిన్నే ఉదాహరణ మాకు అర్థమైంది. ఆర్కే గారి విషయంలో పూర్తిగా ఇంత త్వరగా అంత అభివృద్ధి కార్యక్రమం ఇంత త్వరగా చేసి ఇక్కడే కూర్చుని అర్ధగంట సేపు ఆర్కే గారు నిలువున ఉండే బోర్వెల్ వచ్చిన తర్వాత బోర్ స్టార్ట్ చేసిన తర్వాత తిరిగి ఈ పూట మళ్ళీ బోర్లోంచి వాటర్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. బోరు మోటార్ బిగించి ఇప్పుడు ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు. ఆయనకి మా కాలనీ తరఫున మా పెద్దలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్స్ అండి. నుంచి 2వ తారీఖు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎవరన్నా ఉంటే కార్యక్రమంలో పాల్గొని ఆయన చెప్పే సందేశాన్ని ఎన్నికల రోజు వచ్చి వాళ్ళందరూ ఓటు చేసే విధంగా కూడా మనం వ్యవహరించాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా కూడా తెలియజేసుకున్నా. సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఈ తెలుగుదేశం పార్టీకి కొల్లూరు మండలం ఒక బలమైన మండలం. ఇతరత్ర కారణాల వల్ల వేరే మండలం లేదన్న కొద్ది గొప్ప మెజార్టీ తగ్గినా కూడా ఆ మెజార్టీ మొత్తాన్ని అధిగమించి మనం ఆయన్ని విజయ తీరాలకు చేర్చాలంటే మనందరం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ లేకుండా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేసుకున్నా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనము జనసేన పొత్తులో ఉన్నాం. మనందరం కూడా జనసేనను కూడా ఆత్మీయంగా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైసీపీ మూకలు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని విచ్ఛిన్నం చేయాలని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం పెద్ద మనసుతో వాటన్నిటినీ మనం ఎవరు కూడా తొందరపడకుండా ఒకవేళ ఏదన్నా చిన్న పొరపాటు ఉండా వాటిని మనమే సర్దుకుని ఈ పొత్తుని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఈ రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పడానికి ఎంతైనా
ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే అంశాలు మీ అందరికీ తెలుసు, కానీ మనందరం కూడా అప్రమత్తంగా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి అనే అంటే గతంలో రావణాసుడు, కంసుడు ఇట్లాంటి వాళ్ళందరినీ చూసాం. ఈ కలియుగంలో మనం చూస్తున్న రావణాసుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీడిని ఓడించాలంటే మనందరం కూడా ఈ 40 రోజులు స్థాయిశక్తుల కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. హుషారుగా లేరు, అది ఇందాక ముందు చూస్తాను, ఇంకా హుషారుగా ఉండాలి, పాడేపల్లి కనపడాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి నక్కా ఆనందబాబు గారి నాయకత్వం. ముందుగా ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలు, పూజ్యులు మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే గుంటూరు జిల్లా బ్యాంక్ చైర్మన్ గారు, అనేక ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న ముందుగా వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాల్లో విలీనమై తెలుగుదేశం పార్టీ శ్రేయస్కు కష్టపడుతూ ఎంపీపీగా, జెడ్పీటీసీగా, మరి చైర్మన్గా, కృష్ణా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా అనేక సేవలు అందిస్తూ ప్రస్తుతం ఉన్న మురళీకృష్ణ గారికి, అలాగే పార్టీలో చేరినప్పటి నుంచి ఎంపీపీగా, అలాగే రాష్ట్ర యువజన పార్టీ అధికార ప్రతినిధిగా అనేక సేవలు అందిస్తూ, ఎవరికైనా ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వచ్చి ఓదార్చి వారి సమస్యలు తీర్చుకుంటూ అందరికీ తలలో నాలుకగా ఉన్న శ్రీ కనగాల మధుసూదన ప్రసాద్ గారికి, అలాగే చిన్న ఫ్యామిలీ, డబ్బు లేదు, పార్టీ అంటే ప్రాణం, జనసేన అంటే ప్రాణం, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం, అటువంటి చిన్న నాయకుడు వాటి కోసం సొంత స్థలాలు అమ్ముకుని, సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఈ మండల ప్రెసిడెంట్ అయిన చలమయ్య గారికి, అలాగే ఈ వేదిక నిర్వహించిన పెద్దలకు ప్రసాద్ గారికి, సాంబయ్య గారికి, కుటుంబరావు గారికి, మరి మిగతా బుజ్జి గారికి, మరి జనసేన నాయకులకు, వివిధ హోదాలో ఉన్న అందరికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు చెబితే, పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే ఎక్కడికైనా చూడడానికి సిద్ధంగా ఉన్న జన సైనికులకు, అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం ఇచ్చారో అత్యంత విజయంతో ముందుండి నడిపించే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికి కూడా, వేరే మహిళలకు, మరి కుటుంబ సభ్యులందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున నేను తాడేపల్లిగూడెంలో మీరంతా చూశారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఒక యుద్ధం శంఖారావం పూరించారు. మీరందరూ కూడా చూసి ఉంటారు. ఏమని? తెలుగుదేశం జనసేన పొత్తు. సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రివర్యులు సీతక్క గారు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సార్లమ్మ పూజారి సిద్ధబోయిన దశరథం నిన్న గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపాలని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలను ఆమోదం కొరకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు సమర్పించామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లిలోని పెర్రీ పాయింట్ను రామగుండం సిపి శ్రీనివాసులు సందర్శించారు. అలాగే ఎస్పీ పోలీస్ వారి ప్రత్యేక డ్రోన్ కెమెరాను ప్రాణహిత నదిలో బోట్లో ప్రయాణించి మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల ప్రాంతాలను తెలుసుకున్నారు. పడవలు నడిపేవారు, చేపలు పట్టేవారితో మాట్లాడి గ్రామంలోని సమస్యలను, మావోయిస్టుల కదలికలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మావోయిస్టు కానీ అనుమానాస్పదంగా ఏ వ్యక్తి కనిపించినా సమాచారం ఇవ్వాలని అన్నారు. What is the megapixel camera? Slant range 1.5 km to clear base height 1.5 km. But wind direction enta apputa 10 meters per second కంటే ఎక్కువ. Pilot, switch. Pilot, roll. Hudson, landmarks. Okay. Come on. Photos, videos. Okay. Screenshot. Video automatically. Record అయిపోతుంది. Okay. Good. Very good. And if you want to see this person, Yes, you can zoom, sir. maximum zoom. But we can't recognize. ఆర్బిట్
మీరు కూడా స్టార్ట్ చేస్తారు. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా గారు వరంగల్ నగరంలోని ఓ వివాహిక వేడుకకు హాజరైన ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి రోజాకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రికి ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి శేషవస్త్రాలను సమర్పించారు. పెద్దపల్లి ఏసీపీ సర్కిల్లో ఆఫీస్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరుపై, జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ
అసాంఘిక శక్తుల నిర్మూలనకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతో పాటు శివారు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరిట డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ప్రారంభిస్తామన్నారు. హైకోర్టుకి వెళ్ళి ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది, క్రైమ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఏం క్రైమ్స్ ఉన్నాయి, ఇంకా డిటెక్ట్ కావాల్సినవి ఏమున్నాయి, డిటెక్ట్ అయినవి ఏమున్నాయి, తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ఆల్రెడీ ప్రాపర్టీ అఫెండర్ ఉన్నాడు, టేకం రామారావు ఇప్పటికీ చాలా 60 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, డిఫరెంట్ ఏరియాస్లో, ఈవెన్ ఇన్ రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు హైదరాబాద్. సో ఈజ్ మోస్ట్ వాంటెడ్ అక్రాస్ తెలంగాణ. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు క్యాచ్ హిమ్. అండ్ టెస్ట్ ఉంది అని అంటే వాళ్ళంటే డెఫినెట్గా అక్కడ కూడా అవుతుంది. మా తరఫు నుంచి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా, పోలీస్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అక్కడ గేట్ నుంచి అవుతుంటే పోలీస్ ఆఫీసర్ కూడా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ షుడ్ డిపాజిట్ మై సెల్ ఫోన్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ హ్యావ్ టు ఎంటర్. These strict instructions were given, and our people are time to time monitoring. SI level, inspector level, DSP level, ACP level కూడా randomగా చెక్ చేస్తున్నారు. Total grip ఉంది. I hope that examinations will be concluded in a strict manner. And coming to run-up to elections, already elections run-up start అయింది. దాంట్లో భాగంగా NBWs అన్నీ ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కేసెస్ కూడా అన్ని పోల్ రిలేటెడ్ కేసెస్ కానీ MCC వైలేషన్స్ అన్నీ ఉన్నాయని మనం జీరో దానికి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. తర్వాత ఐ అపీల్ పబ్లిక్, కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా మ్యాండేట్ ఉపయోగించుకొని మీకు. నల్గొండ జిల్లా త్రిపురారం కేంద్రం చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ముసలి ప్రత్యక్షమైంది. రైతులు భయాందోళన చెందుతున్నారు. కాగా ముసలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరు నమ్ముతలేరుగా, చెరలో ఉందంటే ఎవరు నమ్మాలి? లేవాలి. కడుపులో మనం పడతామా? మీరేం చేస్తారు? చిన్ని లేకపోతారా? అడ్డది బాయిలో పోగాల దొరకదు. ఇదంతా తిరిగిందిగా, తిరిగింది పోతే ఎంత వచ్చింది? ఈడ వచ్చిందప్ప కొత్తగా అవరం కాలం అట్లా అక్షిణ మళ్ళీ పెట్టేసి కానీ 4ంటికి ఊరుకొస్తాడు. మనకేం తెలుస్తుంది? అలాగన్నా ఇవాళ బాయిలో పోగాల ఇదంతా తిరిగిందిగా, దొరకదు. ఇదంతా తిరిగిందిగా, తిరిగింది పోతే ఎంత వచ్చింది? ఈడ వచ్చిందప్ప కొత్తగా అవరం కాలం అట్లా అక్షిణ మళ్ళీ పెట్టేసి కానీ 4ంటికి ఊరుకొస్తాడు. మనకేం తెలుస్తుంది? అలాగన్నా ఇవాళ హన్మకొండ జిల్లాలో మేడారం మహాజాతరకు సంబంధించిన 518 హుండీలను ఈ రోజు నుండి లెక్కించనున్నారు. ఈ క్రమంలో హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు వెలువడ్డాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.